నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? హలో గురు, ఈరోజు తీసుకొచ్చిన వీడియోలో మీరు కని విని ఎరగని ఖతర్నాక్ ఫన్నీ వీడియోస్ అయితే దేశమంతా తిరిగి దేవులాడుకొని మీకోసం తీసుకొచ్చిన ఇంకా ఎంటర్టైనింగ్ గా ఉండబోయే ఈ వీడియోని చివరి వరకు చూసి ఎంజాయ్ చేసేయండి. ఇదేం విచిత్రం చూడండి ఫ్రెండ్స్. పెట్రోల్ బంక్ ని 3rd ఫ్లోర్ లో పెట్టేశారు. మనోడికి చిన్న టీ కప్ సరిపోతలేదనుకుంటా పెద్ద లోటలోనే ఛాయ్ ని తాగేస్తుండు. రే బర్రె కూడా గింతగానం కుడిది తాగదురా నాయనా. ఈ బ్యాంక్ మేనేజర్ చూడండి ఫ్రెండ్స్, పుణ్యానికే గవర్నమెంట్ జీతాన్ని తీసుకుంటూ కస్టమర్లని పట్టించుకోకుండా జాలీగా సిస్టమ్ లోనే హీన్పత్తి గేమ్ ని ఆడేస్తుంది. పాపం అక్క ఉద్యోగం ఉందో వీకిందో తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. వీని బల్పు చేష్టలు చూడండి. ఆహా, అంకుల్ బొర్రకి గ్రిల్స్ కి బరాబర్ సెట్ అయింది. ఈ తిక్కలోడు చూడండి, బనానాని టీలో బిస్కెట్ లెక్కనే ముంచుకున్నట్టే ముంచుకొని తింటుండు. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. గాలి దుమారానికి చూడండి, ఆటో డిస్కో డాన్సులు చేస్తూ మైకేల్ జాక్సన్ లెక్కనే వెనక గనుకకే పోతుంది. ఈ పోరి రీల్ చేద్దాం అనుకుని ఫోన్ ని అక్కడ పెట్టిందో లేదో మనోడొచ్చి ఫోన్ అయితే మాయం చేసిండు. ఫోన్ ఇప్పటికప్పుడే ఇలా మాయమైందని పోరి అయితే బేజారైపోతుంది. అటు చూడు, ఈ పెళ్లి బాజా వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎత్తులో కూర్చొని బాజాలు వాయిస్తున్నారో. బహుశా ఆకాశమంతా పందిరి వేసి పెళ్లి చేయడం అంటే గిదేనేమో. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. అటు చూడు బే. ఆహా, ఈ పెళ్లి కొడుకెవడో గాని కిరాణం షాప్ కి సావుకారిలా ఉన్నాడు. ఫ్లవర్స్ కి బదులు దుకాణం మొత్తాన్ని తీసుకొచ్చి కారుకి డెకరేట్ చేసేశాడు. ఎండల పరిస్థితికి చూడండి. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? ఈ తిక్కల పోరి చేసిన రోత పనిని చూడండి గైస్. చూడండి, ఆంటీ పొద్దుగాల కల్లా ఫేమస్ అవుదాం అనుకుందో ఏమో గాని పౌసర్ సారని పట్టబగలే తాగి అరటి చెట్టు మీదకెక్కి అడ్డగలిగే డాన్సులు వేస్తుంది. కింద పడ్డావంటే 16 పండ్లు పట్టుమని పగులుతాయి. కూర్చోవడానికి కుర్చీలే ఉండాల ఏంటి, ఇలా చేసేస్తే సరిపోయా. బామ్మ పెన్షన్ పైసలు చెక్ చేసుకుంటదని స్మార్ట్ ఫోన్ ని అప్పు తెచ్చి మరీ కొనిస్తే రీల్స్ తీస్తూ జనాలను బేజార్ చేసేస్తుంది. నాకు ఇలా ఎందుకు జరగాలి? అమ్మాయి ఏం టార్చర్. పాస్టర్ గారు ఇలా నుదిటిపై తిలకం దిద్దిండో లేదో ఈ బిడ్డ కరెంట్ కొట్టిన కాకిలాగలే కింద మీద అవుతుంది. ఇక ఓపిక నశించిపోయిన ఈ అక్క కింద వండుకొని బోర్లాడుకుంటూ పక్కకు పోయి
జర్ర రిలాక్స్ అయిపోయింది. రొట్టెలను ఎచ్చి పచ్చి కాల్చుడే ఆలస్యం లటుక్కుమని అందుకుపోతుళ్ళు. ఇంకా పెళ్లికి స్పెషల్ గిఫ్ట్ తెస్తులంటే ఏమో అనుకున్నాం గాని కేక్ ని బాత్రూమ్ కుండీలా తయారు చేసి తీసుకొచ్చిళ్ళు. అది చూసిన పెళ్లి వాళ్ళు పరేషాన్ అయిపోతుళ్ళు. తిప్పలు పడి మరి రోడ్డుని నున్నగా వేసుకుంటా వస్తుంటే ఈ తిక్కలోడు అడ్డగోలిగా రోడ్డు మొత్తాన్ని నాశనం చేసే. ఈడు తినే ఫుడ్ ని మనలో ఎవరు తినలేం గురు. పచ్చిమిర్చిలను అన్నంలో కలుపుకొని పర్ర పర్ర తినేస్తుండు. రే అది కడుపా కాకరకాయనా? ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అనమాట. ఈ పెళ్లి కొడుకి అంతులేని ఆనందాన్ని చూడండి. మొత్తానికైతే కోరుకున్న పిల్లతో పెళ్ళైతే కథమైందని ఆనందాన్ని పట్టలేక పీటల మీదనే డాన్స్ వేసేస్తుండు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. బలుపు చేష్టలు చేస్తే ఫలితం గిట్లానే ఉంటుంది చూడండి. మోకాలు వలగొట్టుకుని మంచం ఎక్కింది ఈ వయ్యారి భామ. తర్వాత బొమ్మ దద్దర్లు పోతే ఓరి బాగా కరువు మీద ఉన్నట్టుంది. డెలివరీ బాయ్ టైంకి దొరకగానే పనికారిద్దాం రారా నాయనా అని లోపలికి గుంజుకపోతుంది. మనం ఎందరో స్వామీజీలను చూసుంటాం గాని ఈ స్వామీజీ కాస్త డిఫరెంట్. ఆంటీల మీద పరదాలు కప్పుతుంటాడు. అందుకే ఇతనికి పరదాల స్వామి అని పేరు వచ్చిందంట. ఇంతకీ మనోడు పరద కప్పి లోపల ఏం చేస్తుండో ఏమో. ఏ తురుంకాన్లు చైనీస్ వాళ్ళ కంటే కొంచెం తేడాగానే ఉన్నారే. రే ఏం తిండిరా అది? ఈ పోరి సుఖంగా ఫుడ్ ని తిందామనుకుంది కానీ ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే ఈ ఆంటీ చేసిన ఆస్కార్ లెవెల్ కామెడీని చూసేయండి. దేవుడు ఈ అక్క మీద ఊనిండో లేక ఈ అక్కే దేవుడి మీద ఊడిందో గాని మంచిగా అభిషేకం చేస్తుంటే పాలని పెరుగుని లొట్టలు వేసుకుంటా మరి చప్పరిస్తుంది. బాగుందా అక్క? దానిదేముంది, తర్వాత చిక్కటి నెయ్యి పోస్తారు, అది కూడా నాకై. అబ్బా అన్నంత పనే చేసింది భయ్యో. చూస్తుంటే ఈ అక్క ఐటమ్స్ అన్ని ఆరగించనీకే వచ్చినట్టుంది. ఫ్రెండ్స్, వీడియోని చివరి దాకా చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు ఇలాంటి ఎంటర్టైనింగ్ వీడియోస్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఈ వీడియోనైతే చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పోండి.